చైనా మాంజాతో రోజురోజుకి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చైనీస్ మాంజాలు అమ్మవద్దు, కొనుగోలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. అయితే ఈ ప్రమాదకర మాంజా నుంచి వాహనదారులు సురక్షితంగా ఉండడానికి పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. చైనీస్ మాంజా సేఫ్టీ రాడ్స్ అందుబాటులోకి తీసుకోనున్నారు. 3 ఫీట్ల స్ట్రాంగ్ ఐరన్ రాడ్ను బైక్ ముందు భాగంలో అమర్చితే మాంజాతో జరిగే ప్రమాదాన్ని నివారించవచ్చని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. సంక్రాంతి సమీపిస్తోంది. సంక్రాంతి అనగానే నగరాల్లో కానీ అటు గ్రామాల్లో అంతటా కూడా ఎక్కువగా కనిపించేది పతంగి. అవును, సంక్రాంతి పండుగ రోజు పతంగి ఎగరేయడం ఒక ఆనవాయితీగా కూడా మనం చూస్తుంటాం. అటు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా పతంగులు ఎగరేయడం అయితే మనం తరచూ చూస్తూనే ఉంటాం ప్రతి సంక్రాంతికి. అయితే అప్పుడు ఆ పతంగులు ఎగరేసే సమయంలో పోటీతత్వంతో కూడా వేరే వాళ్ళ కైట్ని తెంపేయాలి అంటూ కూడా కొన్ని నిషేధించబడినటువంటి చైనీస్ మాంజాని అయితే అటు పిల్లలే కానీ అటు ఈ మధ్య యువత కూడా వాడడం మొదలవుతుంది. దాంతో నగరంలోనే కాదు అటు గ్రామ స్థాయిలో కూడా ఎన్నో ప్రమాదాలను అయితే మనం చూస్తున్నాం. సో మనము చూసుకోవచ్చు, మన దగ్గర ఒక చైనీస్ మాంజాకి సంబంధించినటువంటి మాంజా ఉంది, చూసుకోవచ్చు. ఈ మాంజా ఎంత డేంజరస్ మాంజా అంటే దీన్ని ఆ గ్లాస్ పీసెస్తో ఒక సింథటిక్ ఫైబర్తో కూడా దీన్ని తయారు చేస్తుంటారు. సో ఈ మధ్య కాలంలో బండ్లపైన వెళ్తుంటే రోడ్లపైన ఇవి మెడకు తగిలి చాలా మంది వరకు కూడా గాయపడుతున్నారు. సో మనం చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం ఒక స్కూటీ పైన అయితే ఉన్నాము. ఒకవేళ ఇలా స్కూటీ పైన రోడ్ పైన స్పీడ్గా వెళ్తుంటే సో సడన్గా కూడా ఒక్కసారిగా మనకు కనిపించదు, కంటికి కనిపించని నైలాన్ దారం, ప్రమాదకరమైన నైలాన్ దారం ఇది కంటికి కనిపించదు. సో వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కూడా ఇలా వచ్చి ఇలా కట్ అయ్యి వెళ్ళిపోతుంది. మనం ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఫేస్కి ప్రొటెక్షన్ ఉంటుందేమో కానీ మెడకు ఉండదు. సో డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది, కట్ అయ్యి వెళ్ళిపోతుంది. దీని సివియారిటీ ఎంతలా ఉంటుందంటే దాదాపు 1 ఇంచ్ వరకు కూడా లోపలికి కట్ అయ్యే ప్రమాదం ఉంటుందంటూ కూడా అటు పోలీసులు అదేవిధంగా వైద్యులు అయితే చెప్తున్నారు. సో దీన్ని నిర్మూలించడానికి అటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు ఒక సరికొత్త పరిష్కారాన్ని అయితే తీసుకొచ్చారు. వాటి పేరే చైనీస్ మాంజా సేఫ్టీ రాడ్స్. అలాంటి సేఫ్టీ రాడ్ని అంటే బండ్లకు అమర్చి చైనీస్ మాంజా అఫెక్ట్ కాకుండా అయితే చూస్తారు. సో ప్రస్తుతం మనతో అలా చైనీస్ మాంజాకు సంబంధించిన సేఫ్టీ రాడ్ అమర్చినటువంటి ఒక వెహికల్ కూడా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. మొత్తంగా కూడా 3 ఫీట్ ఐరన్ రాడ్తో కూడా దీన్ని అమర్చారు. సో టైట్గా కూడా కావాలంటే మనం హ్యాండిల్కి బిగించుకోవచ్చు, లేకపోతే ఇలా మిర్రర్స్ కూడా బిగించుకోవచ్చు. చూడవచ్చు, మనం దాదాపు 3 ఫీట్స్ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ రాడ్ని చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఒకసారి మనం ఇలాంటి వెహికల్ పైన మనం వెళ్తున్న సమయంలో ఒకవేళ ఇలాంటి చైనీస్ మాంజా మనకు కనిపించదు, ఒకవేళ మనకి ఎదురుగా ఉన్నా కూడా మనం డ్రైవ్ చేస్తున్న సమయంలో ఇది ఒక్కసారిగా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. మనం స్పీడ్గా వెళ్తుంటాము, అది రాత్రి సమయాల్లో కానీ ఉదయ సమయాల్లో కానీ మనం స్పీడ్గా వెళ్తున్న సమయంలో ఇది ఎక్కడైనా రోడ్ పైన లేకపోతే ఏదైనా చెట్లకు తగిలి కరెంట్ పోల్స్ కనిపించినా కూడా ఇలా ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. అయితే నార్మల్ దారాలు అయితే కట్ అయిపోతాయి, లేకపోతే మాత్రం వచ్చేసి ఇలా వెళ్ళిపోతాయి. సో ఇది పూర్తిగా కూడా సేఫ్టీ అంటూ కూడా చెప్తున్నారు. ఇటు నగరాల్లోనే కాదు అటు గ్రామాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు మనం తరచూ చూస్తున్నాం. కాబట్టి గ్రామాల్లో కూడా ఇలాంటివి అమర్చుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నగరాల్లో చాలా వాటికి కూడా అటు పోలీసులు దీనిపైన అవేర్నెస్ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి రాడ్స్ని రోడ్లపైన కూడా వాహనదారులకు పంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి వాహనాలు ఉన్న వాళ్ళు సంక్రాంతి సీజనే కాదు తర్వాత కూడా ఇలాంటివి వాడాలి. ఇవి పూర్తిగా సేఫ్. మనకి ఇలాంటి నైలాన్ దారాల దగ్గర నుండి అయితే మనకి ఇటు పూర్తిగా కూడా సేఫ్టీని ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో సంక్రాంతి పండుగని అందరూ కూడా హ్యాపీగా జరుపుకోండి, పతంగులు ఎగరేసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ మీ సరదా కోసం ఇతర వాహనదారులను అయితే ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇలాంటి నైలాన్ దారం సింథటిక్ ఫైబర్ విచ్ ఇస్ గ్లాస్ కోటెడ్, అంటే మొత్తంగా కూడా గ్లాస్ పీసెస్తో ఈ నైలాన్ దారాన్ని అయితే తయారు చేస్తారు. నార్మల్గా మనం దీని సివియారిటీని చూసుకుంటే ఏదైనా ఒక వెజిటేబుల్నే కానీ ఏదైనా తీసినా కూడా మొత్తంగా కూడా కట్ అయిపోతుంది. సో హ్యూమన్ బాడీకి కూడా ఆ లెవెల్లో డేంజర్ అంటూ కూడా చెప్తున్నారు. ఇటు మనుషులకే కాదు అటు జంతువులకు అదేవిధంగా ఎక్కువగా కూడా పక్షులకు కూడా ఇవి చాలా హాని కలిగిస్తుంటాయి. మనమైనా చూపించుకుంటాము, అటు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అవి మూగజీవాలు, అవి ఏం చేయలేవు. సో ఖచ్చితంగా ఇవి పూర్తిగా కూడా నిషేధించబడినాయి. ఇవి అమ్మడమే కాదు కొనడం కూడా నేరం అంటున్నారు పోలీసులు. ఇది పూర్తిగా కూడా నాన్ బయోడిగ్రేడబుల్, అంటే ఇది భూమిలో వెళ్ళినా కూడా భూమిలో కూడా కలవదు. అంత డేంజరస్ సింథటిక్ ఫైబర్ కాబట్టి దీన్ని ఎవరు వాడకూడదు. ఖచ్చితంగా కాటన్ దారం వాడాలి, లేకపోతే కాటన్ మాంజాలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అవి మాత్రమే వాడాలి. ఈ సంక్రాంతిని అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా చేసుకోవాలంటూ కూడా అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరశురాంతో అక్రమ్ టీవీ, హైదరాబాద్ నుండి.